అరే పిల్లలు వచ్చారా? రండి రండి, ఇలా వచ్చి కూర్చోండి. ఎందుకలా దిగులుగా ఉన్నారు? బమ్మా, మా స్కూల్లో కథల పోటీలు జరుగుతున్నాయి. ఓ అవునా, మరి మీరేం కథలు చెప్పుతున్నారు? మాకు అర్థం కావటం లేదు బమ్మా, నువ్వే మాకు మంచి నీతి కథ చెప్పాలి. ఓ తప్పకుండా చెప్పుతాను. మరి మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు? చిన్నపిల్లలు మంచి ఆలోచనలతో పెరగాలంటే ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అనే దానిమీద కథ చెప్పాలనుకుంటున్నాము బమ్మా. అరే, ఇది మంచి ఆలోచన. నేను మీకు తప్పకుండా చెప్పుతాను. ఈరోజు మనం విఘ్నాల్ని తొలగించే దేవుడు, జ్ఞానానికి ప్రతీక అయిన వినాయకుడు గారి గురించి తెలుసుకుందాం. సరే బామ్మా. గణపతి అవతారమైన లంబోదరుడి రూపాన్ని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన శరీరంలో ప్రతి భాగం ఒక జీవిత పాఠం నేర్పుతుంది. స్వామి పెద్ద తల తెలివికి, జ్ఞానానికి సూచిక. నిరంతరం నేర్చుకోవాలని చెబుతుంది. పెద్ద చెవులు ఓపికతో ఇతరులు చెప్పే మాటలు వినాలని తెలియచేస్తాయి. చిన్ని కళ్ళు లక్ష్యం మీద ఫోకస్ ఉంచాలని చెబుతాయి. చిన్న నోరు తక్కువ మాట్లాడాలని సూచిస్తుంది. పెద్ద బొజ్జ అన్ని రకాల అనుభవాలను, బాధలను అరిగించుకోవాలని సూచిస్తుంది. స్వామి ఎలుక మీద ప్రయాణం చెయ్యటం చిన్నవారిని తక్కువగా చూడకూడదు అని తెలియచేస్తుంది. తల్లిదండ్రులపై గణనాథునికి ఉన్న గౌరవం కుటుంబానికి, పెద్దలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెబుతుంది. ఇవన్నీ మన జీవితానికి ఉపయోగపడే విషయాలు. బామ్మా, మాకు మొదటి బహుమతి వచ్చింది స్కూల్లో. అందరూ మమ్మల్ని అభినందించారు.